అత్యంత మిత్రుడు శ్రేయోభిలాష అయినటువంటి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు జనసేన పార్టీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు, అలాగే అన్నదాన కార్యక్రమాలు, అలాగే ఈరోజు వృద్ధులకు సేవా కార్యక్రమాలు పలు చోట్ల 35వ వార్డులో కూడా సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటిగా బొలసలమ్మ అమ్మవారికి ఆవిడకి అతను అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో నిండి నూరేళ్ళు ఇలాంటి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడ బొలసలమ్మ ఆలయంలో అర్చనలు పూజలు జరిపించడం జరిగింది. అలాగే ఆయన రాజకీయంలో అత్యంత ఒక మంచి నాయకుడిగా ఎదగాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ సదా ఆ భగవంతు కోరుకుంటూ జై బొలసలమ్మ తల్లికి, జై బొలసలమ్మ తల్లికి, జై బొలసలమ్మ తల్లికి. అందరికీ నమస్కారం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వర్తనపల్లి కాశీ గారు, అలాగే తాడేపల్లిగూడెం జనసేన మీడియా ఇన్ఛార్జ్ బయ్యనలపు ముఖేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ బొలసలమ్మ తల్లి సమక్షంలో విశేష పూజలు అనంతరం పుట్టినరోజుల వేడుకలు ప్రారంభించడం జరిగింది. అలాగే బీసీలు ఎక్కడున్నా సరే, ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా సరే మా వర్తనపల్లి కాశీ గారికి తెలిస్తే తక్షణం స్పందించి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా అడుగులు వేస్తే అడుగు ముందుకు వేసి ఈ బీసీ సంక్షేమ సంఘాన్ని రాష్ట్ర స్థాయిలో ఎన్నో ఉద్యమాలు చేపట్టి మాకంటూ ఒక ఉనికిని చాటిన మా వర్తనపల్లి కాశీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు మిగతా వృద్ధాశ్రమంలో కానీ మిగతా 35వ వార్డులో సంబంధించిన వార్డులో కూడా జన్మదిన వేడుకలు చేపట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ముఖ్యంగా మన బీసీ సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. స్నేహశీలి, నిగర్వి ఎంత ఉన్నా సరే, ఒక చిన్న పిల్లోడు 10 సంవత్సరాల పిల్లోడైనా సరే పిలిస్తే పలికే వ్యక్తి, అందరికీ సాయం చేయాలన్న గుణం మనసు కలిగినటువంటి వ్యక్తి, ఎవరు పిలిచినా ఆపదలో ఉన్నాను అంటే ముందుండే వ్యక్తి, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీ వర్తనపల్లి కాశీ గారు జన్మదిన సందర్భంగా, అలాగే మా సోషల్ మీడియా ఇన్ఛార్జి జనసేన పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి బయ్యనపల్లి ముఖేష్ గారికి, మరి వర్తనపల్లి కాశీ గారికి ఈరోజు మొట్టమొదటిగా మా జనసేన పార్టీ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేశభట్ల విజయ్ గారు, అత్తిలి బాబీ గారు, వాకా నాని గారు ఈ యొక్క సమక్షంలో ఈరోజు మొట్టమొదటి ప్రోగ్రాం అమ్మవారికి విశేషకరమైన పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, మంచి ఉన్నత పదవిలో దక్కాలని చెప్పి ఈరోజు మొట్టమొదటిగా ఇక్కడ అమ్మవారి అనుగ్రహం కలగాలని చెప్పి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వీరి యొక్క ఆధ్వర్యంలో కేశభట్ల విజయ్ గారు, అత్తిలి బాబీ గారు, వాకా నాని గారు, సోమరాజు గారు, రౌత్ సోమరాజు గారు, అలాగే ఈ యొక్క నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కజలూరు మల్లేశ్వరరావు, ఇంకా ఇక్కడ మన సోదరులు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసినట్టు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమంలో ఇచ్చేసినందుకు మరి నాయుడు పండు గారికి, అలాగే చెక్కాల చందు గారికి, ఎర్ర శ్రీను గారికి, ఎజ్జాడ అనిల్ కుమార్ గారికి, అలాగే బీసీ సుధీర్ గారికి, చల్లా సుధీర్ గారికి, ఇక్కడ ఇచ్చేసినట్టు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మా బీసీ సోదరులందరికీ కూడా ముఖ్యంగా వర్తనపల్లి కాశీ గారికి జన్మదిన శుభాకాంక్షలు, అలాగే బయ్యనపల్లి ముఖేష్ గారికి, ఈ యొక్క మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బొలిశెట్టి, జై జనసేన, జై బీసీ. స్తోత్రాలు దేవా, నీకు వందనాలు. ఇదిగో నీ కుమారుడు సహోదరులు వర్తనపల్లి కాశీ గారిని తాడేపల్లిగూడెం పట్టణంలో అంచెలంచెలుగా నీ కుమారుని ఆశీర్వదించి మొదటిగా ఒక డాక్టర్గా, జిల్లా బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకుని ఎంతగానో అనేకులకు మార్గదర్శిగా నీ కుమారుని వాడుకుంటూ ఇదిగో ఇప్పుడైతే జనసేన పట్టణ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులుగా ఎన్నుకుని ఈరోజు మరి భార్య
వారి కుమారుడు కుమార్తె, వారి జేకే సేవా సంస్థ యొక్క వారి స్నేహితులు ప్రతినిధులు ఎదగడానికి సహాయం చేయండి. వైద్య రంగంలో కూడా నీ కుమారుడు అభివృద్ధి చెంది దేవా జేకే అంబులెన్స్ సర్వీస్ ద్వారా అనేకలకు సేవా కార్యక్రమం అందిస్తున్న నీ కుమారును ఇక్కడ రాబోతున్న కాలంలో ఉన్నతమైన పదవులకు ఉన్నతమైన స్థితికి అర్హుడిగా నీ కుమారుని తీర్చిదిద్దండి. ఇప్పుడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మకి ఏక చేస్తుండగా ఇది మొదలుకొని రాకడ పర్యంతరం వరకు నీ కుమారుకును కుటుంబమునకును సదాకాలం మీరు తోడుగా నడిపింపచేయమని Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy garu. Happy birthday to you. May God bless you. May God bless you.
ఈరోజు మరి ఏదైతే స్థానిక 17వ వార్డు 19వ వార్డుల్లో సోదరులు గణేష్ గారు మరో సోదరుడు పాపారావు గారు కలిసి ఏదైతే సోదరుడు వర్తంపల్లి కాశీ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, తద్వారా ఏదైతే పుట్టినరోజు వేడుకలను ఎప్పుడూ కూడా నిరాడంబరంగా జరుపుకుంటూ తమ్ముడు కాశీ గారు ప్రతి విషయంలోనూ కూడా ఏదైతే అంబులెన్స్ని సేవా కార్యక్రమాలతో పాటు ఈరోజు ఈ యొక్క అన్నదానాన్ని మరి సేవా కార్యక్రమంగా ఇక్కడ పెట్టినందుకు, ఆ జన్మదిన వేడుకలను ఇక్కడ చక్కగా ఒక సేవా రూపంలో చేస్తున్నందుకు మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గణేష్ని పాపారావుని కూడా పేరు పేరుని అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో మరి సోదరుడు సోమరాజు గారు కానీ అలాగే మరో తమ్ముడు మరి ముఖేష్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని ఈరోజు ఇక్కడ సడన్గా తెలవడం, తద్వారా తమ్ముడికి కూడా ముఖేష్కి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటువంటి పుట్టినరోజులు కాశీ గారు కానీ ముఖేష్ గారు కానీ రాబోయే రోజుల్లో మరిన్ని జరుపుకోవాలని, ఏదైతే మా భగవంతుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని, రాబోయే రోజుల్లో రాజకీయంగా అటు సోదరుడు కాశీ గారు కానీ తమ్ముడు ముఖేష్ కానీ మరి ఉన్నత పదవులు చేపట్టే విధంగా భగవంతుడు శక్తియుక్తులను ఇవ్వాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు మరి యొక్క సేవా కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొక్కసారి పాపారావుకి అలాగే గణేష్కి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ వర్తంపల్లి కాశీ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు 19, 18, 17, 18 వార్డుకు సంబంధించి మన ఒక పాపారావు అలాగే మన తమ్ముడు పాల గణేష్ గారి ఆధ్వర్యంలో ఈ రేలంగి చిత్తమంది సెంటర్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వర్తంపల్లి కాశీ గారు ఆపదంటే ముందుండే వ్యక్తి. అలాగే జేకే అంబులెన్స్ సేవా సంస్థలోని ఫ్రీగా అంబులెన్స్ సర్వీసు, అలాగే ఆపదంటే ముందుగా ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా అనేకమైన పూజా కార్యక్రమాలు, తొలేత బలుసులమ్మ ఆలయంలో పూజా కార్యక్రమం, అలాగే వృద్ధాశ్రమం అన్నదానం, అలాగే వంతుల మీదకి అన్నదానం, అలాగే ఈ చిత్రబంధ సెంటర్లో అన్నదానం, అలాగే వస్త్రదానం, అలాగే ఈరోజు ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు. అలాగే జనసేన పార్టీకి ఈ బీసీ సంక్షేమ సంఘంలో ముందుగా ఒక బలం చేకూర్చిన వ్యక్తి వర్తంపల్లి కాశీ. అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు ఆశీస్సులు ఆయనకి ఎల్లప్పుడూ ఉంటాయని, అలాగే అతను ఉన్నత పదవులు చేకూరాలని కోరుకుంటూ, భగవంతుడు ఆయనకి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ జై జనసేన, జై జనసేన. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ స్థానిక తాడేపల్లిగూడెం తణుకు బస్టాండ్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ఇవాళ ఉదయం పురదేవత బలుసులమ్మ తల్లి ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులు పొందాలని, ఆయన నిత్యం ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో తొలతోగాలని, మరి కేశవభట్ల విజయ్ గారి ఆధ్వర్యంలో, అత్తిలి బాబీ గారి ఆధ్వర్యంలో, గోకానాని గారి ఆధ్వర్యంలో ఇవాళ మధ్యాహ్నం అన్నదానం, పొద్దున్న అమ్మవారి గుళ్ళో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన కేశవభట్ల విజయ్ గారు, అత్తిలి బాబీ గారు, వాకానాని గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం. మరి అన్నయ్య గారు మరిన్ని పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని, ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టాలని, అలాగే మన పట్టణ చైర్మన్ కింద ఆయన రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మన జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ గారు పుట్టినరోజు సందర్భంగా ఘనంగా ఆయన పుట్టినరోజు అనేది తాడేపల్లిగూడెం నియోజకవర్గం మొత్తం పట్టణం మొత్తం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మన 17వ వార్డు నరసింహరావుపేటలో ఘనంగా అన్నదాన కార్యక్రమం పాలా గణేష్ గారు, ఈదుపల్లి పాపారావు గారు ఇద్దరు ఇన్ఛార్జీల ద్వారా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది వచ్చి వారి యొక్క సంఘీభావం తెలిపి ప్రతి ఒక్క కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. ఈయన మరిన్ని పుట్టినరోజులు చాలా జరపాలని, ఇలా ప్రతి సంవత్సరం జరగాలని మొత్తం కూటమి నేతలు జనసేన పార్టీ తాడేపల్లిగూడెం నుంచి అందరం కోరుకుంటూ మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది. ఈరోజు పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ గారి పుట్టినరోజు సందర్భంగా 17వ వార్డు 19వ వార్డుకి సంబంధించి మన గణేష్ గారు, పాపారావు గారు అన్న సందర్భం కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడానికి మాకు చాలా ఆనందంగా ఉంది.
కాశీ గారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని, అలాగే మన ముఖేష్ జనసేన మీడియా తరఫున ముఖేష్ కూడా పుట్టినరోజు, ఆయనకు కూడా కేక్ కట్ చేసి ఇక్కడ పుట్టినరోజు జరుపుకున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మన గణేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.